మార్చి చదువుకున్నాం. మరియు రాణి వచ్చి నడిపించవలసిందిగా మనం చేస్తున్నాం. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేయదు. వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. దేవా, మా కేడమా దృష్టించుము, నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. సైన్యములకు అధిపతివైన యెహోవా, నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. నేటి దిన వర్తమానము. యేసు ప్రభు ఏ విధంగా పుట్టారు, ఏ వంశావళిలో నుంచి ప్రభువారు వచ్చి ఉన్నారో, ఆయన ఎంత తగ్గించుకున్నారో, ఎంత విధేయత చూపించారో, ఎంత తండ్రికి లోబడ్డాడో, మనల్ని ఎంతగా ప్రేమించారో కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి చూడండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగిండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. చాలు. సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకొనెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు తగ్గించుకొని భూమి మీదకి వచ్చి ఉన్నారు. ఆయన దేవాది దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, కెరూబులు సెరూబులతో దూతకోటి సమూహముతో నిత్యము ఘనపరచబడుచు పరిశుద్ధుడు 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 అని ఆయన కొనియాడబడుచున్నాడు. ప్రకాశమానమైన కోటి సూర్యుల వెలుగు కంటే తీవ్రమైన ప్రకాశమానంతో ఆయన మరి ప్రకాశిస్తూ అంత కొనియాడబడుచున్న ప్రభువు చిన్న లాంతరగా, చిన్న బలుబుగా, చిన్నగా పశువుల పాకలో పుట్టారు. ఆయన మనకు నేర్పిస్తున్నారు ప్రతిదీ కూడా. మనం ఎలా ప్రార్థన చేయాలో, ఎలా లోపడాలో, ఎలా తగ్గించుకోవాలో, ఒక మాటలో, చూపులో, ప్రవర్తనలో, నడకలో, అన్ని విషయాల్లో మనము ఏ విధముగా క్రైస్తవులమైన మనము సంఘానికి మరి సమాజానికి మాదిరిగా ఉండాలో ప్రభువారు చూపించి ఉన్నారు. ఇక్కడ చూస్తున్నట్లయితే ఆయన మరి మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకున్నారు, విధేయత చూపించి ఉన్నారు, తను తాను తగ్గించుకున్నారు. దేవుని బిడ్డలారా, క్రీస్తు మనస్సు, క్రీస్తు హృదయము, క్రీస్తు మరి ఆ ప్రార్థన అందులోనికి వచ్చినప్పుడు అది నీవు కలిగి ఉంటావు. లేకపోతే నాకేంటి, నేనేంటి, నాకేం తక్కువ, నన్ను ఎవరు పోషిస్తున్నారు, నా కష్టమో, నాది నాది అని అహముతో నింపబడతావు. తెలియని రీతిగా నీలోనికి సాతానుడు ఒక అహము పెడతాడు. తెలీదు, నేను బాగానే ఉన్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, నేను పర్వాలేదు అనుకుంటావు. కానీ తెలియని రీతిగా ఆ దుష్టుడు సులువుగా చిక్కులు పెడతాడు. సులువుగా చిక్కులు పెట్టు దుష్టుడు. ఇది నిజమా అన్నదని దేవతల్లి. ఇది నిజమా అంటే నిజమే అని పడగొట్టేశాడు.
అంత సులువుగా వాడు మరి ఆ దురాత్మ దుష్టుడు ఆ విధంగా చేస్తాడు. కాబట్టి మనం అన్ని విషయాలు, నువ్వు ఎదుగు, నువ్వు ఆశీర్వదించబడు, ఒక వస్త్రములో, ఒక డబ్బులో, ఒక అన్ని విషయాలు, గృహములో, మరి కుటుంబపరముగా ఎంతైనా దీవిస్తారు. ఆయన నమ్మిన బిడ్డలు ఆయన విడిచిపెట్టరు, ఆయన దరిద్రులుగా ఉంచాడు. అంత దరిద్రుడు, అంత మహిమతో ఉన్న దేవుడు అంత హీనుడుగా, దీనుడుగా ఆ పశువుల పాకలు పుట్టారంటే నీవు నేను నేర్చుకోవాలి. నీవు నేను, ఈ శరీరము శాశ్వతము కాదు, నేను శాశ్వతము కాదు, ఈ భూలోకములో నేను ఒక పురుగునే, ఎందుకు పనికిరానని. నువ్వెప్పుడైతే నిన్ను నీవు ప్రభు దగ్గర మలుచుకుంటావో, సరి చేసుకుంటావో, విధేయత కలిగి ఉంటావో, తగ్గించుకొని ఉంటావో, ప్రభు నిన్ను హెచ్చిస్తూ ఉంటారు. స్టెప్పులుగా ప్రభు నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటారు. చూడండి, ఆదికాండము 29:35 యేసు ప్రభు వారు ఎవరెవరి గర్భమున, ఎవరెవరి వంశావళి నుంచి ఈ భూలోకానికి వచ్చి ఉన్నారు. చూడండి, 29:35 ఆమె గర్భవతి అయి కుమారుని కని తాను యెహోవాను స్తుతించెదనని అనుకొని యోధా అని పేరు పెట్టాను. చాలు. లేయా బలహీనరాలు, శక్తిహీనరాలు, జబ్బు కలది, అందరి చేత ద్వేషింపబడిన స్త్రీ. యాకోబు వంశావళి నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చారు. లేయా గర్భము నుంచి, లేయా వంశావళి నుంచి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు జమీందారులు, ఉన్నతమైన మరి పరిస్థితుల నుంచి ప్రభు రాలేదు, కానీ దీనులు విధేయత కలిగి లోబడి, అందరి చేత ద్వేషింపబడిన, అందరి చేత తృణీకరించబడిన ప్రభుకు నువ్వు నమ్మకంగా ఉండినప్పుడు నీ నుండి అనేక మంది జన్మిస్తారు, నీ నుండి అనేక మంది రక్షింపబడతారు, నీ నుండి అనేక మంది ప్రభు దగ్గరికి వస్తారు. ఒకరికి సువార్త చెప్పాలి, ఒకరికి దేవుని మాట చెప్పాలన్నా, నీ సాక్ష్యం పంచుకోవాలన్నా నీవేమవ్వాలి? నిన్ను నీవు ప్రభుకి లోపరుచుకోవాలి. ఇక్కడ లేయా బలహీనరాలు, శక్తిహీనరాలు, దూషింపబడి ఎవరు ప్రేమ లేదు. అలాంటి పరిస్థితుల్లో 4వ కుమారునిగా యోధాను కన్నది. యెహోవాను స్తుతిస్తాను, దేవుడు నాకు 4 కుమారుల్ని ఇచ్చి ఉన్నారు, నేను యెహోవాను స్తుతిస్తానంటది అని యోధాను పేరు పెడితే, యోధా గోత్రపు సింహము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దేవుని బిడ్డలారా. ఆ గోత్రాన్ని దేవుడు ఎంచుకున్నారు. యోధా సంతానము నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చి ఉన్నారు. చూడండి, ఆదికాండము 49:8 యోధా, నీ సహోదరులు నిన్ను స్తుతించుదురు. చాలు. 10వ చూడండి, చివరి భాగం, 10 చివర. ప్రజలు అతనికి విధేయులై ఇందురు, రాజదండముతో ఉంటాడంట యోధా రాజదండముతో ఉంటాడు. మరి ప్రజలు అతనికి విధేయులై ఉంటారు. ఎవరు? యేసు ప్రభు వారికి అందరూ విధేయులై ఉంటారు. ప్రపంచమంతా ప్రతి నరుడు, ప్రతి వ్యక్తి కూడా ఆయన సొత్తు, ఆయన స్వాస్థ్యం, ఆయన ఊపిరి, ఆయన ప్రాణము, ఆయన పోలిక. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే యోధా తన మరి తండ్రి, తన సహోదరులు యోధా, నీ సహోదరులు నిన్ను స్తుతిస్తారు. మనమందరం ఎవరము? సహోదరి. యోధా, నీ సహోదరులందరూ కూడా, భూమి మీద యేసు ప్రభు నమ్మిన బిడ్డలందరూ కూడా నిన్ను స్తుతిస్తారు, ఘనపరుస్తారు, ఆరాధిస్తారనే వాక్యము సెలవిస్తుంది. ఆదికాండం 43:8 చూడండి. యోధా తన తండ్రి అయిన ఇశ్రాయేలును చూచి, ఆ చిన్నవాడిని నాతో కూడా పంపుమో. చాలు. ఇక్కడ యోధా అంటాడు,
మరి షిమ్యోను బంధించబడి ఉన్నాడు ఐగుప్తులో. యోసేపు మరి అక్కడ ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. మరి బెన్యామీను విషయములో అంటాడు, ఈ చిన్నవాణిని మాతో పంపు, మా పిల్లలు మేము ఆకలితో ఉన్నాము, భోజనానికి ఎంతో ఇబ్బంది పడుతున్నాము, మేము వెళ్ళి తీసుకొస్తాం. ఈ చిన్నవానికి నేను పూట పడతాను, ఈ చిన్నవాని బాధ్యత నేను పడతాను, ఈ చిన్న కుమారునికి ఏ అపాయము రాకుండా నేను చూసుకుంటాను. అక్కడ యోధ ఒక తండ్రికి ఒక మధ్యవర్తిగా ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, తండ్రి అనే దేవునికి ప్రజలమైన మనకి ప్రభువైన యేసుక్రీస్తు వారి మధ్యవర్తిగా వచ్చి ఉన్నారు. ఆయన జీవమును, ఆయన ప్రాణమును, ఆయన సర్వమును, ఆయన సమస్తమును మన కోసం అర్పించడానికి ఆయన నీ కొరకు నా కొరకు వచ్చి ఉన్నారు. ఇక్కడ మరి ఐగుప్తు దేశంకి వెళ్ళడానికి తండ్రిని బ్రతిమలాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, మనము రక్షింపబడాలని, మనము దీవించబడాలని, మనము పరలోక రాజ్యం వెళ్ళాలని తండ్రిని బ్రతిమలాడుకుంటారు. యోహాను సువార్త 17వ అధ్యాయం అంతా విజ్ఞాపన ప్రార్థన చేస్తారు. దేవుని బిడ్డలారా, గెత్సెమనే తోటలో ఎవరి కోసం ప్రార్థన చేశారు? గొల్గొతా కొండ మీద ఎవరి కోసం ప్రార్థన చేశారు? రాత్రంతా ప్రార్థన, పగలంతా ప్రయాస ఎవరి కోసమో? మన కోసమే. ఇక్కడ యోధ నేను బాధ్యత పడతాను, ఈ ప్రజల కోసం నేను మరి బాధ్యత పడతాను, ఈ ప్రజల కోసం నేను ఏమైనా అయిపోతానని తండ్రికి మాట ఇచ్చి వచ్చి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, తర్వాత చూసినట్లయితే చూడండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. యోధ తన సహోదరుల కంటే హెచ్చిన వాడు ఆయన చాలు. దేవుని బిడ్డలారా, భూలోకములో ఉన్న ప్రజానీకం అంతటి కంటే, కొలబడుచున్న ప్రతి దానికంటే యేసు ప్రభువారు హెచ్చుగా ఉన్నారు. యోధ తన సహోదరులందరికంటే హెచ్చని. ఎవరి కడుపున పుట్టాడు యోధ? లేయా కడుపున పుట్టాడు. అందరూ ద్వేషింపడ్డారు. నువ్వేపాటి, నీ బ్రతికేపాటి, నీ జీవితమేపాటి, అందరూ ద్వేషింపబడిన దేవుడు ఆమెను ఆయన హస్తాల్లోకి తీసుకుని. మనుషుల వైపు చూడకండి దేవుని బిడ్డ, ఆయన వైపు చూసినప్పుడు ఆయన సమస్త కార్యములు చేయవాడు. యోధ తన సహోదరుల కంటే హెచ్చుగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి రావడానికి మరి రాహాబును దేవుడు వాడుకున్నాడు, రూతును దేవుడు వాడుకున్నాడు, లేయాని దేవుడు వాడుకున్నాడు, పెరెస్సును దేవుడు వాడుకున్నాడు, తామారుని దేవుడు వాడుకున్నాడు. వాళ్ళందరూ బలహీనులు, రకరకాల పరిస్థితిలో ఉన్నవారు. ఎందుకు ప్రభువారు వచ్చారు? ఈ లోకం నుంచి మనల్ని రక్షించడానికి, మనల్ని విడిపించడానికి, మనల్ని తప్పించడానికి, మనల్ని దీవించడానికి, ఆయన రాజ్యము కోసము మన ఈ లోకములో సిద్ధపడుట కోసము వచ్చి ఉన్నారు. ఒక దొరగారు ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఒక దొరగారు ఒక సముద్రపు ఒడ్డుకెళ్ళి నిలబడి ఉన్నారు. సముద్రపు ఒడ్డుకెళ్ళి నిలబడి ఉంటే ఒక చీమల గుంపు మరి ఆ దండ కట్టిని దార వేసినాయి. ఆ ఒడ్డున ఆ చీమల గుంపు, ఆ చీమలు చాలా క్రమముగా ఉంటాయి, చాలా డిసిప్లైన్. వాటికి సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో ఉంటుంది, సోమరి చీమల యొద్దకు వెళ్ళి జ్ఞానము తెచ్చుకోబట్టి నడతలు చూసి నువ్వు బుద్ధి తెచ్చుకోమని ఉంటుంది. ఆ చీమల గుంపు వెళ్తుంటే కెరటం వస్తుంటే ఆ చీమల గుంపు అల్లాడిపోతున్నాయి, కానీ ఆ దండ మాత్రము వదలలేదు. ఓ చీమల్లారా, మీరు బయటికి రండి, మీరు చనిపోతారు, మీరు సముద్రంలో కొట్టుకుపోతారు, మీరు బయటికి రండి అని ఓ కేకలు వేస్తున్నాడు ఆ దొరగారు. వాటికి వినిపిస్తుందా? మన భాష అర్థమవుతుందా? మన మాట వింటాయి అవి? లేదు. ఆ పరిస్థితిలో ఆ దొరగారు అనుకున్నారు, ఇలా కాదు, నేను ఎంత కేకలు పెట్టినా అవి బయటికి రావు, నేను చీమలో ఒక చీమగా మారిపోవాలి. అప్పుడు ఆయన ఏం చేశారంటే
ఒళ్ళంతా కూడా తేనె రాసుకుని వాటి చివరి భాగం ఎక్కడుందో అక్కడ ఆ చేతులు చాపి ఆయన పడుకుండిపోయారంట. ఆ తేనె చాలా తీపిగా ఉంటుంది కదా, ఆ ఎండింగ్లో ఆ చీమలు ఆయన మీదకి, ఆయన చేతుల మీద నుంచి ఆయన ఒంటి మీదకి ఆ తీపిని పట్టేసినాయి అన్నమాట. అవంతా కూడా మరి ఆ చీమల గుంపంతా వచ్చేసినాయి. ఆయన్ని మరి ఆ తేనెతో పాటు ఆయన్ని కరిచేస్తున్నాయి. ఆయన సహించి, ఆయన భరించి, ఆయన ఓర్చుకుని ఆ చీమల గుంపు అంతటిని రక్షించి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా నిన్ను నన్ను రక్షించడానికి నిలువెల్ల గాయపరచబడ్డారు. నిలువెల్ల రక్తముతో ముద్దగా మారిపోయారు. దేవుని బిడ్డలారా, ఆయన సహించారు, భరించారు. ఆ చీమల గుంపును ఆ దొరగారు ఏ విధముగా రక్షించి ఉన్నారో, జుంటు తేనె దారల కంటే మధురమైనది దేవుని వాక్యము. దేవుని వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు, వాక్యమైన దేవుని నువ్వు అంగీకరించినప్పుడు, వాక్యాన్ని నువ్వు మరి నీలో స్టోర్ చేసుకున్నప్పుడు, వాక్యాన్ని నువ్వు తలపోసుకున్నప్పుడు, ధ్యానం చేసుకుంటున్నప్పుడు, నెమరు వేసుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తి నీలోనికి వస్తుంది. వాక్యము నీ హృదయంలో లేకుండా నువ్వు ఫలించలేవు. వాక్యము నీలో నిలబడకుండా నువ్వు ఆశీర్వదించబడలేవు. ఈ లోకములో, దేవునిలోను లోకములోను కూడా వాక్యమయ్యున్న దేవుడు నీకు సర్వము ఇచ్చాడు. ఆయన శరీరం అంతా ఆ కళ్ళ చీమలు కరిసేసినవి, రక్తము కారుతున్న సరే ఆ దొరగారు ఓర్చుకున్నారు, సహించుకున్నారు. చిన్న శ్రమ తట్టుకోగలవా? చిన్న శోధన తట్టుకోగలమా? శోధన వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా, అనారోగ్యం వచ్చినా దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేయండి. నువ్వెంత ప్రార్థన చేస్తావో అంత విడుదల, అంత సహాయము కలుగుతుంది. ఆదికాండం 38వ అధ్యాయము 15వ వచనం చూడండి. యోధా ఆమెను చూచి ఆమె తన ముఖము కప్పుకొని నందున వేశ్య అనుకొని ఆ మార్గమున ఆమె దగ్గరకు పోయి, ఆమె తన కోడలని తెలియక నీతో పోయేదనని చెప్పాను. అందుకామె, నీవు నాతో వచ్చినడల్లా నాకేమి ఇచ్చేదవని అడిగాను. దేవుని బిడ్డలారా, యోధా మరి కోడలు తామారుకి మరి ఆ యోధా కొడుకుని పెళ్లి చేస్తుంది. అతను చనిపోతాడు. తర్వాత రెండో కుమారుని పెళ్లి చేస్తాడు యోధా, మరి అతను కూడా చనిపోతాడు. మూడవ కుమారుడు ఉంటాడు. వాడు ఇంకా పెద్దవాడైన తర్వాత నీకు ఇచ్చి పెళ్లి చేస్తానంటాడు. పెద్దవాడయ్యాడు, పెళ్లి చేయుడు. తన కన్నోరింటి దగ్గరే ఉంటుంది, పెళ్లి చేయడం అని చెప్పి ఆ యూదా తన మందను ఆ బొచ్చు కత్తిరించడానికి ఒక ప్రాంతానికి తోలుకుని వెళతాడు. ఈ ప్రాంతంలో మా మామ మందను ఆ బొచ్చు కత్తిరించడానికి తోలుకొచ్చాడని చెప్పి ఒక రోడ్డు పక్కన ఒక ముసుగు వేసుకొని ఒక వేశ్యలాగా కూర్చొని ఉంటుంది. అక్కడికి యోధా వస్తాడు. యోధా వచ్చి, మరి నీతో నేను పాపం చెయ్యాలి, నువ్వు నాతో రావాలి అనేసాడు. ఆమె కోడలనే తెలియలేదు, ఆమె ముసుగు వేసుకుని ఉంది. ఆమెకైతే తెలుసు కానీ అతనికి తెలియకపోయాను. అప్పుడు నాకేదైనా కుదువు పెట్టు, నాకు నీ దగ్గర నుంచి ఏదైనా మరి వస్తువు నాకు ఇవ్వంటే నేను ఒక మేకపిల్లని పంపిస్తాను, నేను నీకు ఒక మేకపిల్లని పంపిస్తాను. నాకు మేకపిల్లని పంపించే వరకు నీ దగ్గర ఏదైనా వస్తువు నాకు ఆనవాలుగా ఇవ్వమంటది. ఇవ్వమంటే అక్కడ ఏమిస్తా అంటే 18వ అధ్యాయం చివరిలో ఏం చూస్తున్నాను, ముద్రయు దాని దారమును నీ చేతి కర్రను ఇమ్మని అడుగుతుంది. ఆ మూడు కూడా
ఆమెకు ఇస్తాడు. ముద్ర, ఒక ముద్ర మరి ఇస్తాడు. తర్వాత మరి దారం ఇస్తాడు. తర్వాత చేతి కర్ర కూడా ఇస్తాడు. ఆ 3 భద్రం చేసుకుంటది. ఆ పరిస్థితిలో ఆమెతో తప్పు చేసినప్పుడు, పాపం చేసిన ఆమె గర్భవతి అవుతుంది. తామారు గర్భవతి అవుతుంది. గర్భవతి అయిన తర్వాత ఆ ఒక మేక పిల్లను తీసుకుని తన పనివాడికి ఇచ్చి, పలానా చోట ఒక ఆ స్త్రీ ఉంటుంది, ఆమెకు ఇది ఇచ్చేయమని పంపిస్తాడు యోధా. ఆ వ్యక్తి అక్కడ ఉండదు, ఆ మనిషి అక్కడ ఉండదు, తన ఇంటికి వెళ్ళిపోద్ది. 38 అధ్యాయమంతా అదే స్టోరీ. వెళ్ళిపోయినప్పుడు మరి ఆమె గర్భవతినని తెలుస్తుంది. ఆ విషయము యోధాకు తెలుస్తుంది. మీ కోడలు గర్భవతి. నా కొడుకులిద్దరు చనిపోయారు, నా 3వ కుమారుని వివాహము చేయలేదు, అది తప్పుడు పని చేసి గర్భవతి అయింది, కాబట్టి దాన్ని నేను రిజెక్ట్ చేస్తాను, నా కుటుంబంలో నుంచి దాన్ని దూరం చేస్తాను అనేసి యోధా చాలా కోపమైపోతాడు. అప్పుడు యోధా వచ్చి మరి ఆమెని మరి అడగడానికి వచ్చినప్పుడు ఆమె అంటది, ఈ వస్తువులు ఎవరివో చూడు. నేను షార్ట్గా చెప్తున్నాను. ఈ 3 వస్తువులు ఎవరివో చూడు అన్నప్పుడు ఆ 3 వస్తువులు చూపించినప్పుడు అతను గొంగుమనిపోతాడు, చాలా భయపడతాడు. నేనే తప్పు చేశాను, నువ్వు నీతిమంతురాలివే, నువ్వు పరిశుద్ధురాలివే, నువ్వు మంచిదానివే, నేనే నా శరీర కోరికకు నా శరీరాన్ని నేను అణుచుకోలేక నీ వైశ్యం అనుకుని నీతో పాపము చేశాను, నాదే తప్పు అనేసి అక్కడ యోధా పశ్చాత్తాపడతాడు. తామారు, ఆ యోధాకి తామారుకి పుట్టిన కుమారులు పెరెసు, జరహు, 2 కవల పిల్లలు పుడతారు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు యూదా గోత్రము నుంచి వచ్చి ఉన్నారు. చూడండి, ఒక మామకి ఒక కోడలికి పుట్టిన సంతానము. ఆ సంతానము నుంచి నేను ఎక్కువ వివరించను, మనకి టైం కూడా దగ్గర అయిపోయింది. ఆ సంతానము నుంచి ఎవరు వచ్చారంటే రాహాబు వచ్చింది. దేవుని బిడ్డలారా, రాహాబు వచ్చింది. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము 1 నుండి చూడండి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అన్నదమ్ములను కనెను. యోదా తామారునందు పెరెస్సును జరహును కనెను. పెరెస్సు యెష్రోను కనెను, యెస్రోము ఆదామును కనెను, ఆదాను నయస్సోనును కనెను, నయస్సోను షల్మానును కనెను, షల్మాను రాహాబునందు బోయాజును కనెను. చాలు. ఇక్కడ చూసినట్లయితే తామారు సంతానము పెరెస్సు నుండి ఏమొచ్చిందమ్మా? రాహాబునందు బోయాజు పుట్టాడు. దేవుని బిడ్డలారా, చూడండి, యేసు ప్రభు వారు ఎంత తగ్గించుకున్నారో మనం నేర్చుకొంచున్న భాగము. ప్రభు వారు శిష్యులు పాదములు కడిగారు, ప్రభు వారు కుష్ఠరోగిని హత్తుకున్నారు, ప్రభు వారు మరి జాలి, దయ, కనికరం, బలహీనలన శక్తిహీనలన దెయ్యాలు పట్టి వెలవెలలాడిపోతుంటే ప్రభు వారు కనికరించేవారు. లాజరు చనిపోతే మార్తా మరియా ఏడుపు దుఃఖము చూడలేక వారితో కలిసి ఏడుస్తారు. దేవుని బిడ్డలారా, భర్త చనిపోయాడు, ఒక్కడే కుమారుడు, ఆ కుమారుడు చనిపోతే ఆ తల్లి ఏడుస్తుంటే పాడి మీద ఆ కుమారుడు మోసుకుని వెళ్ళిపోతుంటే ఆ పాడి వెనక అతని గుండెలు బాదుకునే నాకెవరు ఉన్నారనే దుఃఖపడి విలవిల్లాడిపోతుంటే తన కుమారుణ్ణి లేపాడు, చనిపోయిన తన కుమారు. ఆయన ప్రేమ, ఆయన మనస్సు, ఆయన హృదయము, ఆయన ప్రేమ, ఆయన కనికరము నీలో ఉన్నప్పుడే క్రీస్తు మనస్సు నీకు వస్తుంది. కోపతాపాలతో, ఆవేశాలతో, అసూయలతో, పగలతో, రకరకాల మనస్తత్వంతో దేవునిలో నువ్వు నిలబడలేవు.
దేవుని వాక్యపుతో నీవు నింపబడలేవు దేవుని బిడ్డలారా. ఇక్కడ చూసినట్లయితే నయస్సోను షల్మానును కనెను, షల్మాను రాహాబునందు బోయాజును కనెను. రాహాబు ఎవరమ్మా? రాహాబు ఎవరు? వేశ్య, భయంకరమైన వేశ్య. అలాంటి వంశావళిలో నుంచి తగ్గించుకుని రిక్తుడుగా, దీనుడుగా తను తాను మరి విధేయత చూపి ప్రభువారు వచ్చి ఉన్నారు. ప్రభువారు వచ్చి ఉన్నారు. చూడండి, రూతు గ్రంథము 4వ అధ్యాయం 13వ వచనం. రూతు గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి బోయాసు రూతును పెండ్లి చేసుకొని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించెను గనుక ఆమె కుమారుని కనెను. 12వ వచనం చూడండి. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక. యెహోవా యవనురాలి వలన నీకు దయచేయు సంతానమును నీ కుటుంబమును తామారు యోధాకు కనిన పెరెస్సు కుటుంబం వలె ఉండును గాక. ఎవరెవరికమ్మా? తామారు యోధాకు కనిన పెరెస్సు కుటుంబం వలె ఉండును గాక. చూసారా? తర్వాత మోయాబీరాలు రూతు. ఇక్కడ చూసినట్లయితే మరి రాహాబేమో ఒక వేశ్య, మోయాబీరాలు విగ్రహారాధికురాలు, దేవుని ఎరగని జనాంగము, దేవునికి విరోధమైన జనాంగము, దేవునికి వ్యతిరేకమైన జనాంగము. ఆ విగ్రహారాధన కుటుంబములో నుంచి బోయజు ద్వారా ఓబేదును కన్నదే. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశము, నిన్ను నీవు తగ్గించుకున్నప్పుడు నీ పిల్లల 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 సంతానమును దేవుడు ఆశీర్వదిస్తారు. అక్కడ యోధా పెరెస్సు ద్వారా సంతానం వచ్చింది. తర్వాత రాహాబు మరి నయస్సోను షల్మాను రాహాబు ద్వారా ఆ బోయజు పుట్టి ఉన్నాడు. రూతు బోయజు ద్వారా యెషయ సంతానము వచ్చింది. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారి వంశావళులు చూసినట్లయితే యేసు ప్రభు అయితే యోధా వంశము, యోధా గోత్రపు సింహము, యూదుల వస్త్రధారణ చాలా విలువైనది. అంత గొప్ప తండ్రి ఎంత తగ్గించుకున్నారు. ధనవంతులు, భాగ్యవంతులు, స్టేటస్ ఏదో పెద్ద పెద్ద దగ్గర మరి జమీందారులు కడుపున పుట్టలేదు, కానీ ఆయన దీనులు, దరిద్రులు, హేళన చేయబడి, దూషించబడి, ద్వేషించబడి, అవమానపరచబడిన ఆ సంతానము నుంచి, ఆ గర్భఫలము నుంచి వారి నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి ఉన్నారు. నీవు నేను ఎలాగుండాలి? నీవు నేను ఈ లోకంలో దేనిని బట్టి అతిశయించడానికి ఏమనుందా? నీకు భూములు ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు ఈ లోకంలో, కానీ యేసు ప్రభు కంటే ఎక్కువ ఏమీ కాదు. ఆయన పాదాల దగ్గర నువ్వెంత కలిగి ఉన్నా అంత ఆయన పాదాల దగ్గర ఒక రోతనే, ఒక పురుగునే నేను ఎందుకు పనికిరాను. యోబు గారు అంటారు, నేను నరుడను కాను పురుగుని. దావీదు మహారాజు అంటాడు, నేను నరుడను కాను పురుగుని. ప్రభుని యేసుక్రీస్తు వారు కూడా ఒక చీమలాగా ఈ లోకానికి వచ్చారు. దేవుని బిడ్డలారా, దొరగారు ఆ చీమల మందుని ఎలా రక్షించారో నిన్ను నన్ను రక్షించడానికి వాక్యమై ఉన్న దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. దేవుని బిడ్డలారా, చూడండి, లోకాసు సువార్త 4వ అధ్యాయము 32వ వచనము, మరొక వచనం చదువుకుని మనం ముగించేసుకుందాం. 4వ అధ్యాయం 32వ వచనం చూడండి. 32 కరెక్ట్గా. లోకాసు సువార్త 4:30. చూడండి, 3వ అధ్యాయము, లూకాసు వార్త 3వ అధ్యాయం 32వ వచనం. దావీదు యెషయికి, యెషయి ఓబేదుకు
ఓబేదు బోయాజుకు, బోయాజు షల్మానుకు, షల్మాను నయస్సోనుకు, నయస్సోను. చాలు. ఇక్కడ ఆ నూతన నిబంధనలో కూడా వంశావళులు ఉంటాయి. దావీదు యెషయికి పుట్టాడు, యెషయి ఓబేదుకు పుట్టాడు, ఓబేదు ఎవరికి పుట్టాడు? బోయాజుకి పుట్టాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మన తండ్రి పేరు మనకు తెలుసు, మన తాత పేరు మనకు తెలుసు. మన ముత్తాత పేరు తెలుసా? అవతల ఇంకో ఆ తాత పేరు తెలుసా? ఆ తాత పేరు తెలుసా? వాళ్ళు చూసాం మనము, వాళ్ళు మనకి తెలీదు. కానీ కొన్ని యుగాలు, కొన్ని సంవత్సరాలు క్రితం నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వంశావళి ఉన్నది. ఆయన భూలోకమంతటికి రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆ దావీదు వంశావళులు ఉంటాయి. రూతు బోయాజు సంతానము ఓబేదు, ఓబేదు కుమారుడు యెషయి, యెషయి కుమారుడు దావీదు, దావీదు వంశములో నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన మహిమ గల రాజు. దేవుని బిడ్డలారా, నీ కోసం నా కోసము పశువులు పాకలో పుట్టారని ఆయన దరిద్రుడు కాదు, ధనవంతుడైన దేవుడు దరిద్రుడుగా, దీనుడుగా, రిక్తుడుగా తను తాను విధేయత చూపి ఆయన పశువులు పాకలో పుట్టిన మహిమ గల రాజు. లోకసువార్త 1:30 చదువుకుని మరి మనం ముగించుకుందాం. లోకసువార్త 1:30. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. మరియ తల్లి గర్భమున ప్రభువారు ఉన్నారు. దేవుని బిడ్డలారా, మరియ తల్లి దీనురాలు, పేదరాలు, నీతిమంతురాలు, తగ్గించుకుని ఈ భూలోకంలో ఉన్న ప్రపంచ మానవాళ్ళే దేవుడు చూసినప్పుడు మరియా దేవునికి లోబడి తగ్గించుకుంది. మనం ఆ మనసు కలిగి ఉందామా? మనం ఆ మనసు కలిగి ఉందామా? దేవుని బిడ్డలారా, యూదా తామారు ద్వారా ప్రభువారు వచ్చి ఉన్నారు. మరి రాహాబు బోయాజు ద్వారా ప్రభువారు వచ్చి ఉన్నారు. రూతు బోయాజు ద్వారా, మరి రాహాబు షల్మాను ద్వారా వచ్చి ఉన్నారు. రూతు బోయాజు ద్వారా వచ్చి ఉన్నారు. అలాగే ఓబేదు యెషయి దావీదు వంశములో నుంచి వచ్చి ఉన్నారు. అదే వంశములో నుంచి మరియా గర్భమున ప్రభువారు పుట్టి ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవునికి ఆ గర్భములో స్థానము దొరికింది, స్థలము దొరికింది, ఆధిక్యత దొరికింది, గొప్ప విలువ దొరికింది. నీ హృదయంలో ఆయనకి స్థలం ఉందా, స్థానం ఉందా, ఆధిక్యత ఉందా? మరియ తల్లి తన గర్భమున ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇచ్చింది. నీవు ఎవరికి ఇస్తున్నా? నీ హృదయాన్ని, నీ శరీరాన్ని, నీ తలంపుల్ని, నీ ఆలోచనల్ని, నీ మనస్సును, నీ సర్వము సమస్తము ఎవరి కోసం మనం బ్రతుకుతున్నాం? ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలైంది మనం ప్రభువు నమ్ముకొని, ఎన్ని సంవత్సరాలైంది దేవుని సన్నిధికి వచ్చి, ఎన్ని సంవత్సరాలు బట్టి వాక్యం వింటున్నాం మనం? ప్రభువారి మనసు వచ్చిందా? క్రీస్తు మనసు వచ్చిందా? పేదరాలు, దీనురాలు, తగ్గించుకుని ప్రభు దగ్గర నిత్యము ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుని, ఎవరు మాట్లాడినా, ఎవరు పలకరించినా, చిన్నపిల్లలే కాదు, పెద్దవారు కాదు, విధేయత చూపిన స్త్రీగా, కన్యకగా ఉంది మరియ తల్లి. దేవుని బిడ్డలారా, ఆయన పెద్ద పెద్ద జమీందారు కూతుళ్ళు మరి ఆ గర్భాన్ని ఎంచుకోలేదు. కానీ మరియా దీనురాలైన మరియా గర్భమున ఎంచుకున్నారు దేవుని బిడ్డలారా. కాబట్టి మన జీవితంలో దేనిని బట్టి అతిశయించడానికి వీలు లేదు. అతిశయించావా, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆయన మహిమ రాజ్యాన్ని కోల్పోతావు. నీకు ఏమున్నా ఏమి లేకపోయినా ప్రభువారు ఉంటే చాలు. ఆయన మహిమ నీకు తోడై ఉంటుంది, ఆయన ఆత్మ తోడై ఉంటుంది. దేవుని వాక్యము నీ హృదయంలో ఉంటే దేవుని బిడ్డలారా, నువ్వు పశ్చాత్తాప హృదయం కలిగి ఉంటావు, విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటాయి.
కనికరము గల మనస్సు కలిగి ఉంటావు. ప్రార్థనాత్మతో నింపబడి ప్రార్థన వలననే కానీ మరి దేని వలన ఏ కార్యము జరుగుట అసాధ్యమంటాడు దేవుడు. ఒకసారి శిష్యుల దగ్గరికి ఒక దురాత్మ పట్టిన వ్యక్తిని ఒక తండ్రి తీసుకొస్తే వాళ్ళు మరి దాన్ని వదిలిపెట్టలేకపోతే ఆ ప్రభువారిని ఏకాంతంగా, ప్రభువారు ఎవరిని అవమానించే దేవుడు కాదు, ఎవరిని ఎలెత్తి చూపే దేవుడు కాదు, ఎవరు తప్పులు ఎవరు నేరాలు నువ్వు పాపివి, నువ్వు అలాంటి వాడివి, నువ్వు ఇలాంటి వాడు అనే తండ్రి కాదు. చిన్నది ఏదైనా పొరపాటు చేస్తే ఊరంతా స్ప్రెడ్ చేసేస్తాం మనమైతే. కానీ ఆయనకి మహాప్రేమ, మహాకనికరం. ప్రభువారిని అడిగితే, అందరిలో అడిగితే ఆయన వాళ్ళని ఏకాంతంగా ఒక దగ్గరికి తీసుకెళ్ళిపోయి మీ మోకాళ్ళు వంగాలి, మీ నడుము వంగాలి, మీ మెడ వంగాలి. ప్రార్థన ద్వారానే ప్రతిదీ సాధ్యం. ఏ దెయ్యమైనా, ఏ దురాత్మైనా, ఏ చీకటైనా, ఏ దేవతలైనా, ఏ పరిస్థితులైనా, ఏ అనారోగ్యమైనా ప్రతిదీ కూడా ప్రార్థన ద్వారానే సాధ్యం అనేసి శిష్యులకు నేర్పిస్తారు. అది వాళ్ళు పట్టుకుంటారు, అది వాళ్ళు గట్టిగా హృదయములో భద్రం చేసుకుంటారు. జీవితాంతం మరణము వరకు చెరిగిపోదు. హల్లెలూయా. యేసు ప్రభు మాట వాళ్ళంత గట్టిగా పట్టుకున్నారు. ప్రభు కొరకు హతసాక్షులైపోవడానికి కూడా వాళ్ళు ఇష్టపడ్డారు. దేవుని మాట ఎలా పట్టుకుంటున్నావు? విని విడిచిపెడుతున్నావా? ప్రయోజనం పొందలేవు. విని విడిచిపెట్టి స్థితిలో మనం ఏమీ పొందలేవు. ఈనాడు పిల్లల పరిస్థితులు ఎలాగున్నాయి? యవన పిల్లల పరిస్థితులు ఎలాగున్నాయి? కుటుంబ పరిస్థితులు ఎలాగున్నాయి? నువ్వెంత నలిగిపోతున్నావు? నీ బిడ్డల విషయంలో ఎంత ప్రార్థన చేసుకుంటున్నావు? ఎంత దేవునికి అప్పగిస్తున్నావు? ఈనాడు ఎదురు తిరిగి నువ్వు మాకు చెప్పక్కర్లేదులే అనే పరిస్థితిలో పిల్లలు ఉన్నారు. నువ్వు ఎంత ఏడవాలి, ఎంత తగ్గించుకోవాలి, ఎంత క్రీస్తు మనసు కావాలని ప్రభు సన్నిధిలో మొరపెట్టాలి. దేవుని పెట్టారా? ప్రభు యేసు క్రీస్తు వారైతే తన్ను తాను తగ్గించుకుని రిక్తునిగా, దాసునిగా విధేయత చూపి సిలువ మరణము పొందినంతగా ఆయన విధేయత చూపి ఉన్నాడు. ఏ అహము కానీ, ఏ గర్వము కానీ, ఏ అతిశయము కానీ ఏది కూడా నాకేంటి, నేనేంటి ఎప్పటికీ నీ జీవితంలో రాకూడదు. ఆయన హృదయము, ఆయన మనస్సు మనలో ఉన్నప్పుడు మరి తల్లి ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని హేళనలు ఎంత భరించింది ప్రభువారిని మోయడానికి. 9 నెలలు గర్భవతి మోయడానికి ఎంత వివాహము కానీ ఆ కన్యక గర్భవతి అయినప్పుడు ఎన్ని నిందలు అనిపించి అవి భరించలేక కొండసీమలో ఉన్న ఎలిజబెత్ జకరియా ఇంటికి వెళ్ళిపోద్ది. అక్కడ ఒక 3 నెలలు అక్కడ తలదాచుకుంటుంది. దేవుని బిడ్డలారా, క్రీస్తు విషయం నిందలు వస్తున్నాయా, అవమానాలు వస్తున్నాయా? దేవుని బిడ్డలారా, మనం ఇంటి దగ్గర తయారయ్యి జీవగ్రంథం పట్టుకొని మనం వస్తుంటే, చక్కగా తయారయ్యి జీవగ్రంథం పట్టుకొని వస్తుంటే మన దేవునికి మహిమ, మన దేవునికి ఘనత, మన దేవుడు కొనియాడబడాలి, కీర్తించబడాలి. ఆయన కోసం మన జీవితం, మన ప్రాణం, మన ఊపిరి, మన రక్తము ఆయన కోసము జీవించాలి. నీకు ఎన్ని బాధలున్నా, ఎన్ని సమస్యలున్నా, ఎన్నెన్ని పరిస్థితులు ఉన్నా ప్రభు పాదాల దగ్గర గడుపు. ఒక నిర్ణయం తీసుకో, ఒక నిశ్చయత కలిగి ఉండు. దేవునికి అసాధ్యమైనదంటే ఏమీ లేదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.
మీ చిత్తము కరుణకు వల్ల నెరవేరుటకు భూమి మీద నెరవేరుగాక. వందనాలు మాకు దయచేయండి. మరణిస్తున్న క్షమించిన ప్రకారం మరణములను క్షమించు. మమ్మల్ని శోధనకు తేక దృష్టించి తప్పించు. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడునుగాక. యేసుక్రీస్తు ప్రభు తన సన్నిధిని మీ మీద ప్రకాశింపజేసి మిమ్మల్ని కరుణించునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు తన సన్నిధిని మీ మీద ఉదయింపజేసి మీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.